హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను కినోవా తోటి కిచడీ తయారు చేస్తున్నానండి. ఇది పిల్లలకి ఏంటంటే లంచ్ బాక్స్‌కి మనకి తొందరగా తయారు చేసుకోవచ్చు. కిచడీ అనేది పిల్లలు చాలా ఇంట్రెస్ట్‌గా తింటారు కదండీ! దానికోసం అనమాట ఇది నేను అప్పుడప్పుడు ఇలా తయారు చేస్తూ ఉంటాను. దీనికి మెయిన్ అయితే మనము ఈ క్వినోవా అనేది ఇది ఒక రకమైనటువంటి విత్తనం అండి. మన తోటకూర విత్తనాల్లాగా ఉంటాయి. కానీ ఇది అవి కాదు. ఒక రకమైనటువంటి సీడ్స్ అనమాట ఇవి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడైతే షుగరు ఎక్కువగా ఉంటుంది కదండి జనాలకి. మనము రైస్ తినకూడదు అంటారు. అలా అని చెప్పి చపాతీలు అవి కంటిన్యూగా తినలేరు కదా! అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టామనుకోండి వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరగదు. స్టమక్ ఫుల్ అయింది అన్న మనకి హ్యాపీనెస్ వస్తుందనమాట ఫీలింగ్ కూడా. దీంట్లో మనకేంటంటే ఎక్కువగా వచ్చేసి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి. అదిగాక వీటిల్లో ఏందంటే ప్రోటీన్స్, మినరల్స్, క్యాలరీస్ తక్కువ ఉంటాయి. దీనివల్ల మనకేందంటే మనకి అన్నం తిన్నప్పుడు వేసినంత తొందరగా ఆకలి ఇవి తిన్నప్పుడు మనకి వేయదండి. మనం చిరుధాన్యాలు తిన్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట. కుదిరితే ఒక్కసారి ఇలా ట్రై చేయండండి. ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి క్వినోవా. దాన్ని 2 టైమ్స్ వాష్ చేసి వాటర్ పోసి నానబెట్టానండి. మనం ఇవన్నీ కట్ చేసుకునే లోపల ఓ 15 నిమిషాలు పట్టింది నాకు అన్నీ. ఆ లోపు అది నానిపోద్దనమాట. పెసరపప్పు కూడా వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ తీసి కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఇది నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ కుక్కర్లో అయితే ఒక 2 స్పూన్లు నెయ్యి వేసి కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసాను. దాంట్లో ఏందంటే కొంచెము మనం షాజీరా, చెక్క, లవంగాలు, యాలుక్కాయ వేసాను. అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసానండి మీడియం సైజ్ది. అది కొంచెం చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి అది కొంచెం వేగనిచ్చి నేను ఇందులోకి వచ్చేసి కిచడీ అన్నాక మనం ఏవైనా వేసుకోవచ్చండి వెజిటబుల్స్. మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోండి. వాటికి ఇవే వేయాలి అని ఏం లేదండి. నేనైతే ఒక బంగాళాదుంప కొంచెం పెద్దదండి అదొకటి కట్ చేసి వేసాను. అలాగే ఒక క్యారెట్, ఇవి 2 నాకు మార్నింగ్ చూడంగానే అవైలబుల్గా ఉన్నాయి. వాటి రెండింటిని కట్ చేసి ఒక 2 మీడియం సైజ్ టమాటాలు, దీంట్లోకి ఏంటంటే కొంచెం అండి ఉప్పు, కళ్ళుప్పు వేసాను. నేనైతే కొలత ప్రకారం ఏమి వేయను, మీకు చెప్పేటప్పుడే కొలత ప్రకారం చెప్తానమాట. 1 టేబుల్ స్పూన్ అంత వేసానండి. అలాగే అర చెంచా అంత కారము, గరం మసాలా, పావు చెంచా అంత పసుపు వేసేసి 1½ లేదంటే ఒక మీడియం సైజ్ది అయితే 1½ వేసుకోండి. మనం తీసుకునే దాన్ని బట్టి అల్లం వెల్లుల్లి వేసుకోండి. నేనైతే నాది పెద్ద టేబుల్ స్పూన్ కాబట్టి 1 టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వీటన్నిటిని ఒకసారి బాగా వేగనిచ్చేసానండి. అది అది మనకి బాగా ఉడికింది అని అనిపించిన తర్వాత దీనికైతే నేను 1½ అండి నేను తీసుకుంది. క్వినోవా అయితేనేమి, పెసరపప్పు అయితేనేమి. దీనికి మామూలుగా అయితే మనం 1కి 2 లెక్క అండి. నేను 3½ తీసుకున్నానమాట. మామూలుగా కొలత అయితే నేను తీసుకున్న 1½కి 3 సరిపోద్ది. ఇంకొక అర గ్లాస్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. వాటర్ పోసేసి ఆ వాటర్ తెరిలిన తర్వాత ఏంటంటే మనం వచ్చేసేసి ఇవి ఆల్రెడీ కడిగి పెట్టుకున్న ఈ కినోవా, పెసరపప్పు వేసేసి ఇక ఇప్పుడు ఉప్పు ఏమన్నా చాలపోయినా, కారం చాలపోయినా ఇప్పుడు కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఆ తర్వాత నేను ఒక 4 విజిల్స్ రానిచ్చానండి. చాలా తేలిగ్గా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇది మనం కొంచెం సేపు అంటే ఒక 15 నిమిషాలు ఆగిన తర్వాత ప్రెషర్ బానిచ్చి తీసానమాట. చూడండి ఎలా వచ్చిందనేది. మార్నింగ్ టెన్షన్ పడకుండా ఎమ్మటెమ్మటే పిల్లలకి హెల్తీగా ఇలా చేసి పెట్టామనుకోండి, వాళ్ళు తినబోయేటప్పటికి మనకు అలా జ్యూసీగా కనపడుతుంది కానీ తినబోయేటప్పటికి వాళ్ళకి థిక్ అయిపోయి చాలా టేస్టీగా వేడిగా కూడా ఉంటుందండి. 3 గంటల తర్వాత కూడా మనకి వేడి చల్లారకుండా కిచడీ అనేది పిల్లలు హ్యాపీగా తినేస్తారండి. ఇలాగా అప్పుడప్పుడు చేసి పెడితే వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా మనము మన చేతులతో పిల్లలకి అందించవచ్చు అనమాట. ఎలా ఉందండి ఈ వీడియో?